హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 'రష్మిక మండన్న ది గర్ల్ ఫ్రెండ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. పోస్టర్స్ చూసి, ట్రైలర్ చూసి ఇది జస్ట్ ఇంకో లవ్ స్టోరీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమా లవ్ స్టోరీ కాదు. రిలేషన్‌షిప్‌లో ఉండే సైలెంట్ టాక్సిసిటీ గురించి క్లాస్ పీకింది. లవ్ అంటే కేవలం గిఫ్ట్‌లు, పాటలు కాదు. అవతల మనిషిని అర్థం చేసుకోవడం, తనకి స్పేస్ ఇవ్వడం. కానీ మన హీరో గారు ఆ రూల్స్ బ్రేక్ చేస్తే ఏమైంది? క్లాష్ జరిగింది. భూమా లైఫ్‌లో ఏం జరిగింది? తను ఎలా బయటపడింది? ఈ సినిమా ఎందుకు చూడాలి? లెట్స్ జంప్ ఇంటు ద డీటెయిల్డ్ అనాలిసిస్. అసలు ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. భూమా అనే అమ్మాయి చాలా సాఫ్ట్‌గా, అమాయకంగా ఉంటుంది. విక్రమ్ అనే అబ్బాయిని లవ్ చేస్తుంది. ఫస్ట్ అంతా క్యూట్‌గా అనిపిస్తుంది. హాయ్ గర్ల్‌ఫ్రెండ్. హాయ్. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. ఒక పక్క విక్రమ్ క్యారెక్టర్ ఫుల్ ఇంటెన్స్‌తో ఉంటుంది. "నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్‌వి. నువ్వు నాకు మాత్రమే సొంతం" అనే ఫీలింగ్ ఎక్కువ. చిన్న చిన్న విషయాల్లో కంట్రోల్ చేయడం, ఎక్కువ కోపం చూపించడం వంటివి చేస్తూ ఉంటాడు. ఇవన్నీ బయటికి పెద్ద గొడవల్లా కనిపించవు. కానీ లోపల భూమాని కుంగదీస్తాయి. దీన్నే మైక్రో టాక్సిసిటీ అంటారు. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ, గొడవలు, పాటలతో స్లోగా వెళ్ళిన విక్రమ్ క్యారెక్టర్‌లో ఆ రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా మార్చారు. రియల్ లైఫ్‌లో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ఫేస్‌ని చూసే ఉంటారు. ఇంకా ప్రీ ఇంటర్వెల్‌లో రోహిణి గారి క్యారెక్టర్ 5 నిమిషాల్లో ఉన్న చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. రావు రమేష్ గారి క్యారెక్టర్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం ఇంటెన్స్‌గా స్టార్ట్ అవుతుంది. అప్పుడే భూమా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటుంది. లెట్స్ టేక్ ఎ బ్రేక్ అని. ఆ బ్రేకప్ తర్వాతే అసలు ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే, రష్మిక పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఇది డెఫినిట్‌గా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పగలను. మొదట్లో అమాయకత్వం, మధ్యలో గందరగోళం, చివర్లో స్ట్రాంగ్ స్టాండ్. ఈ 3 షేడ్స్‌ని రష్మిక అద్భుతంగా చూపించింది. తను మాటలతో కాకుండా కళ్ళతోనే ఎక్కువ ఎమోషనల్ చూపించింది. విక్రమ్ కంట్రోల్ చేస్తుంటే తను పడే బాధ, మళ్ళీ తను ధైర్యం తెచ్చుకోవడం, ఇదంతా ఫీల్ అవ్వాలంటే స్క్రీన్‌పై చూడాల్సిందే. ఇంకా విక్రమ్ రోల్ చేసిన దీక్షిత్ శెట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అందుకే ఆ క్యారెక్టర్ మనకి అంత కోపం తెప్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో మాకు నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, కథ ఎక్కడా కొత్తగా అనిపించదు. టాక్సిక్ రిలేషన్‌షిప్ అనే పాయింట్ ఓకే గానీ, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం కొత్తగా ఉంటే బాగుండేదనిపించింది. ఎమోషన్స్ ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ రిపీట్ అనిపించిన ఫీలింగ్ వచ్చాయి. కొంచెం స్లోగా అనిపించింది. క్లైమాక్స్ కూడా ఇంకా కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే సినిమాకి ఒక డెఫినిట్ హై ఇచ్చేది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే 'ది గర్ల్ ఫ్రెండ్' అనేది ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ కాదు. కానీ ఇది చాలా రియలిస్టిక్, టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతి అమ్మాయికి, అబ్బాయికి ఒక అవేర్‌నెస్ ఇచ్చే సినిమా. మీరు ఈ సినిమాకి వెళ్ళాలా? మీరు డీప్ ఎమోషనల్ డ్రామాని ఇష్టపడేవారైతే తప్పకుండా చూడండి. అదర్‌వైజ్ స్కిప్ ఇట్. మీరు ఈ సినిమా చూసారా? 'రష్మిక' క్యారెక్టర్‌లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? 'విక్రమ్' క్యారెక్టర్‌లో మీకు బాగా కోపం తెప్పించిన పాయింట్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.